వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని ఇటీవల అరెస్ట్ చేసిన విషయం మనకు తెలుసు. అక్కడ జరిగినటువంటి స్థానికంగా జరిగినటువంటి గొడవలో టీడీపీ నేతలు ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త మీద దాడికి తెగబడితే అతను అప్పటికప్పుడు ఎమ్మెల్యే విరూపాక్షికి ఫోన్ చేసి, అన్నా నేను ఇలాంటి దుస్థితిలో ఉన్నాను అని అంటే ఆయన అప్పటికప్పుడు అక్కడ బయలుదేరితే అక్కడ ఒక పెద్ద ఘర్షణ పూరిత వాతావరణం సృష్టించి అక్కడ టీడీపీ నేత ఒకడు అతని భార్య వస్త్రాలను అతనే చింపేసి వాళ్ళు అది వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీదకి నెట్టి దగ్గర అక్కడ ఒక 34 మంది మీద కేసులు పెట్టించి నానా దారుణానికి తెగబడ్డటువంటి విషయం. అక్కడ పోలీసులు అయితే మాత్రం ఇది టీడీపీ కార్యకర్తలా వ్యవహరించారు అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా అందరూ రాజకీయ పరిశీలకులు వీళ్ళంతా కూడా చాలా తీవ్రంగా విమర్శించినటువంటి పరిస్థితి. సో ఆ జైల్లో ఉన్నటువంటి విరూపాక్షిని ములాఖత్తులో కలవడానికి జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా వెళ్ళడం జరిగింది. వెన్నుపోటు పార్టీ రెడ్ బుక్ రాజ్యాంగం సాక్షిగా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని అన్యాయంగా అరెస్ట్ చేసింది అంటూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. దీన్ని కప్పిపుచ్చుకునే దానికోసం అని చెప్పి ఏకంగా ఓ టీడీపీ కార్యకర్త నేమకల్లులో ఉన్న టీడీపీ కార్యకర్త తన భార్య దుస్తులను తానే చింపేసి, తన భార్య బట్టలను తానే చింపేసి, భర్తగా ఉండి తానే చింపేసి, ఎమ్మెల్యే అతని మనుషులు చింపారంటూ ఎమ్మెల్యే మీద ఎస్సీ ఎస్టీ కేసు, మరో కేసు, రెండో కేసు. వెన్నుపోటు పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు కుట్ర రాజకీయాలకు పరాకాష్ఠకి చేరాయి అని, బాధితులే నిందితులు అవుతున్నారు అని కూడా ఆయన చెప్పారు. దాడికి గురైన వారిపైన కేసులు పెడుతున్నారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ నేతల లక్ష్యంగా కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే విరూపాక్షి తన పార్టీ కార్యకర్తను కాపాడుకోవడానికి వెళితే ఆయన పైన ఏకంగా 3 కేసులు నమోదు చేశారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో బాధితుల పక్షాన ఎవరైనా గట్టిగా నిలదీస్తే వారి ఎమ్మెల్యేలైనా కూడా లెక్క చేయకుండా అర్ధరాత్రి పూట పోలీసులే దొంగలు, బందిపోటు గోండాల మాదిరిగా ఇంట్లోకి జొరబడి సీసీటీవీ కెమెరాలు దొంగలించి అక్రమంగా అరెస్టు చేయడాన్ని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాలి అని అన్నారు. గాంధీ పుట్టిన దేశంలో ఇలాంటి దుర్భర పరిస్థితులు నెలకొనడం చాలా బాధాకరం అని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసు పెట్టడంతో కర్నూలు జిల్లా జైల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి పార్టీ నాయకులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం సాయంత్రం 3:50 గంటల ప్రాంతంలో ములాఖత్తులో కలుసుకున్నారు. అరగంట పాటు వారితో మాట్లాడి ధైర్యం చెప్పారు. తాను ఉన్నానని, పార్టీ అండగా ఉంటుంది అనేటువంటి భరోసాను కూడా కల్పించడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే ఏమన్నా ఉగ్రవాద? ప్రజలు ఓట్లు వేస్తే ఎమ్మెల్యేగా విరూపాక్షి గెలుపొందారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యే ఇంట్లోకి అర్ధరాత్రి 2:45 నిమిషాల సమయంలో పోలీసులు అక్రమంగా చొరబడి నిద్రపోతున్న ఆయన అరెస్ట్ చేశారు. చంద్రబాబు డైరెక్షన్లోనే ఇదంతా జరిగింది. ఎమ్మెల్యే ఇంట్లోకి పోలీసులు దొంగల్లా చొరబడి సీసీ కెమెరాలను దొంగలించి డోర్లు పగలగొట్టి అరెస్టు చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? మనుషుల సంచారం లేని రాత్రి సమయంలో పోలీసులు ఎమ్మెల్యేను అపహరించకపోవడం చాలా దారుణం. ఎమ్మెల్యే ఏమైనా ఉగ్రవాద? పగటిపూట నోటీస్ ఇస్తే ఎమ్మెల్యే స్టేషన్కి వచ్చి వివరణ ఇవ్వడా? విరూపాక్షికి సంబంధించి ఒక కేసులో 34 మందిపై, రెండో కేసులో 14 మందిపై కేసులు పెట్టారు. మూడో కేసులో మరో 12 మందిని ఇరికించారు. వీరిలో ప్రస్తుతం ఎమ్మెల్యే విరూపాక్షి సహా మొత్తం 38 మంది రిమాండ్లో ఉన్నారు. ఈ కేసులో ఎమ్మెల్యేతో పాటు ఆయన కొడుకు, ఆయన తమ్ముడు, ఆయన తమ్ముడి కొడుకు సహా కేసులు పెట్టి జైలు పాలు చేశారు. మరో తమ్ముడు కొడుకును ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం కుటుంబాన్ని ఇరికించే కార్యక్రమం చేస్తున్నారు అని కూడా పోలీసులు 6 తప్పులు చేశారని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఎమ్మెల్యే విరూపాక్షిపై పెట్టిన కేసుల్లో పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేశారు. ఈ క్రమంలో వారు 6 తప్పులు చేసినట్టుగా అడ్డంగా ఇరుక్కున్నారు అనేటువంటిది కూడా ఫోన్ కాల్ హిస్టరీ, ఫోటోలు, వీడియోలు అవన్నీ కూడా ఆధారాలతో సహా చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు. బాధితులపై దాడి చేసి వారిపైనే కేసులు పెట్టడం మొదటి తప్పు. ఆలూరు నియోజకవర్గంలోని చిప్పగిరి మండలం సంఘాలకు చెందిన గిరి అనే పార్టీ కార్యకర్త తన ఇంటిపై దాడి జరుగుతోందని, అందుకు సంబంధించి తన ఇంటి ఫోటోలు, వీడియోలు ఎమ్మెల్యేకు ఆగస్టు 1వ తేదీ రాత్రి 7:45 గంటలకు పంపారు. ఎమ్మెల్యే వెంటనే 7:47 గంటలకు చిప్పగిరి ఎస్ఐకి ఫోన్ చేసి గిరిని కాపాడాలని కోరారు. ఆ వెంటనే ఆలూరు సిఐకి కూడా ఫోన్ చేస్తే కలవలేదు. తిరిగి 8:03 సిఐకి ఫోన్ చేసి కాపాడాలని కోరినా కూడా పట్టించుకోలేదు. ఈ క్రమంలో 8:08 గిరి ఎమ్మెల్యేకి మరోసారి ఫోన్ చేసి కాపాడకపోతే చంపేస్తారని చెప్పాడు. మానవత్వం ఉన్న ఎమ్మెల్యే స్వయంగా సంఘాలకు వెళ్ళి అక్కడ పరిస్థితులను తెలుసుకుని గిరిని తన వెంట తీసుకెళ్లాడు. దీంతో ఎమ్మెల్యే తప్పు చేశారని ఆయనపై కేసు పెట్టడం పోలీసులు మొదటి తప్పు. నేమకల్లో ఎమ్మెల్యే కారుపై టీడీపీ నాయకులు ప్రతిదాడి చేశారు. ఈ క్రమంలో నేమకల్లో ఓ టీడీపీ కార్యకర్త తన భార్య బట్టలను తానే చింపి ఎమ్మెల్యే
ఆయన అనుచరులు చింపారని చెప్పి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయించారు. ఇక్కడ పోలీసులు ఎలాంటి విచారణ చేయకుండానే రెండో కేసు పెట్టి మరో తప్పు చేశారని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఈ ఎమ్మెల్యే కారు పైన దాడి చేసి ఆయన తమ్ముడి చెయ్యి విరగొట్టి దాడి చేసిన వారికి జోలికి వెళ్లకుండా ఎమ్మెల్యే పైన మూడో కేసు పెట్టి మరో తప్పు చేశారని కూడా చెప్పారు. టీడీపీ నాయకుల చేతిలో గాయపడిన సంఘాల గిరి చేయి విరిగిపోయిన తమ్ముడిని ఎమ్మెల్యే విరూపాక్షి చెప్పగిరి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి కేసు పెట్టాలని కోరిన పోలీసులు కనీసం కేసు కూడా నమోదు చేయకపోవడం నాలుగో తప్పు. ఇక్కడ ఎమ్మెల్యే పైన రివర్స్ కేసు పెట్టారు. సంఘాల నేమకాల్లో జరిగిన సంఘటనలపై ఎవరూ ఫిర్యాదు చేయకుండా పోలీసులే కేసులు పెట్టడం ఐదో తప్పు. ఎమ్మెల్యే విరూపాక్షి ఇంట్లోకి బలవంతంగా చొచ్చుకెళ్లి పోలీసులే సీసీటీవీ కెమెరాలను దొంగల్లా తీసుకెళ్లడం అనేటువంటిది ఆరో తప్పు అంటూ కూడా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైనా ఫిర్యాదు వస్తే ప్రాథమిక విచారణ చేసి పోలీసులు కేసులు పెట్టాలి. మా ప్రభుత్వ హయాంలో ఫ్రెండ్లీ పోలీస్ పేరుతో వ్యవస్థను నడిపాం. చంద్రబాబు ప్రభుత్వంలో అవేమీ లేకుండా బాధితులు ఎవరో ఫిర్యాదు ఇవ్వకున్నా కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని కూడా చెప్పారు. చంద్రబాబు ఏ స్థాయికి దిగజారిపోయారంటే వైఎస్ఆర్సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టడానికి వెన్నుపోటు పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు దిగజారు రాజకీయాలు చేస్తున్నారంటూ కూడా విమర్శించారు. ఎమ్మెల్యే విరూపాక్షిపై కేసు పెట్టడానికి ఏకంగా టీడీపీ కార్యకర్త 10 మంది చూస్తూ ఉండగా తన భార్య బట్టలు చింపే వరకు దిగజారారు అంటే పరిస్థితి ఎంతవరకు వచ్చిందో అర్థమవుతుంది అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్త తన భార్య బట్టలను తానే చింపే వీడియో బయటికి రావడంతో రాష్ట్రం అంతా నివ్వెరిపోయిందని కూడా చెప్పారు. చివరికి ఆ ఆడబిడ్డతో కూడా తప్పుడు మాటలు చెప్పించే పని చేయించడం అన్యాయం. రాష్ట్రం ఎంత దిగజారిపోయిందో చెప్పడానికి చంద్రబాబు నాయుడు కుట్ర రాజకీయాల నిదర్శనం. మీరే దాడి చేసి మీరే చెయ్యి విరగొట్టి మా పార్టీ నేతపై మీరే అక్రమ కేసులు పెడితే ప్రజాస్వామ్యం బతుకుతుందా? సంఘాల గిరిపై దాడి, ఎమ్మెల్యే తమ్ముడు చేయి విరగొట్టిన సంఘటనలో పోలీసులు కనీసం ఫిర్యాదు కూడా తీసుకోలేదు అంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో రాష్ట్రంలో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు. ఎమ్మెల్యే ఇంట్లో పోలీసులే సీసీటీవీలను మాయం చేశారు అంటే ఇక దీన్ని బట్టి పరిస్థితి ఎంత దాకా వచ్చిందో తెలుస్తోంది అన్నారు. బీసీ నాయకత్వంపై చంద్రబాబు కుట్రలు, పేరు పొందిన బీసీ నాయకుల్ని చంద్రబాబు నాయుడు కుట్రలు పడిన అక్రమ కేసులు పెడుతున్నారు అంటూ కూడా దుయ్యబట్టారు. బీసీ నాయకుడు సీదిరి అప్పలరాజు పైన ఆయన 18 ఏళ్ల కుమారుడి బైక్ యాక్సిడెంట్ని వక్రీకరించి కుట్ర హత్యాయత్నం కింద అక్రమ కేసులు పెట్టారని కూడా చెప్పుకొచ్చారు. సో చింతాడ రవి మహిళా ఎస్ఐని చంపబోయాడని అక్రమ కేసు పెట్టారు. బుద్ధుంటే పోలీసులు ఎలాంటి కేసులు ఎలా పెడతారో అర్థం కావట్లేదన్నారు. వేల మందిలో మహిళలను ఎలా చంపుతారు? కర్నూలులో బోయ కులస్తుడు ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిపై చంద్రబాబు నాయుడు ఏ విధంగా అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారో చూస్తున్నాం. గుంటూరులో మైనారిటీ నాయకుడు ముస్తఫాపై ఏకంగా ఎలాంటి అక్రమ కేసు పెట్టారో చూసాం. ముస్తఫా కుటుంబీకులు డబ్బులు ముందుగానే ఇచ్చినా తీసుకున్న వారు డబ్బులు ఇవ్వకపోగా పొగాకు కూడా ఇవ్వలేదు. ఈ కేసులో ముస్తఫా బాధితుడైతే అతనిపైనే కేసులు పెట్టడం అన్యాయం అంటూ కూడా, అలాగే ఏలూరు ఎంపీగా పోటీ చేసిన యాదవ నేత కారుమూరి సునీల్ లిక్కర్ టెండర్లలో అక్రమాలకు పాల్పడ్డారని అక్రమ కేసులు పెట్టారు. ఇది చంద్రబాబు శాడిజానికి పరాకాష్ట అంటూ కూడా చెప్పుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. జిల్లా జైల్లో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని ములాఖత్లో కలుసుకోవడానికి వెళ్ళిన నన్ను కూడా అవమానించారు. సాధారణంగా జైల్లోకి ప్రవేశించిన తర్వాత వెళ్ళిన వారిని కూర్చోబెట్టి వీడియో ఫోటోలు తీసి పంపిస్తారు. మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నన్ను మాత్రం గ్రిల్ వెలుపల నిలబెట్టి ఫోటోలు వీడియోలు తీసి అవమానించారు. ఎందుకు ఇలా చేశారని సూపరింటెండెంట్ని అడిగితే పైనుంచి వచ్చిన ఆదేశాలతోటే ఇలా చేయాల్సి వచ్చింది అని చెప్పారు. దీన్ని బట్టే అర్థమవుతోంది వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఉద్దేశపూర్వకంగానే నన్ను అవమానించారు అనేటువంటిది. ఇదే చంద్రబాబు శాడిజానికి పరాకాష్ట అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. సో జగన్మోహన్ రెడ్డికి ఫైనల్గా ఆయన వెళ్ళినప్పుడు దారి పొడుగునా కూడా జనాలు నీరాజనం పట్టారు. పోలీసులు ఎన్నో ఆంక్షలు ఎప్పట్లాగే కార్యకర్తలు కానీ అభిమానులు కానీ జగన్మోహన్ రెడ్డిని దగ్గరికి రానివ్వకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా అభిమానులు మాత్రం దూసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమంలో పాల్గొనడం, విశేషంగా పాల్గొనడం అనేటువంటిది మనం విజువల్స్లో చూడొచ్చు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.